దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మాటలు చెప్పుకుందాం. ప్రభు మీకు తోడుగా ఉండు కాక. ఆమేన్. దేవుని మాటలు. నీవు దేవుడిని ప్రేమిస్తున్నావా? దేవుడిని ప్రేమిస్తున్నావా? ఇప్పుడు బోధకులు మనకు బోధించేటప్పుడు అంటారు, మీరు దేవుని ప్రేమిస్తున్నారా అన్నప్పుడు మనందరము చేతులు ఎత్తుతాం, ప్రేమిస్తున్నాము అని. ఎలాగూ ప్రేమిస్తున్నావు దేవుడిని? పాటల తోట, వాక్యముల చేత, స్తుతి చేత ఆయన ప్రేమిస్తున్నావా? అవన్నీ చేస్తాం మనము. వాళ్ళు పాటలు పాడేటప్పుడు మనము కూడా దేవుడిని చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ దేవుడు ఏమేమి సెలవిస్తున్నారు? మీరు నన్ను ప్రేమిస్తున్నారా? పేతురు గారిని అడుగుతారు ఇలాగే. ఏమని? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, అదేంటయ్యా మీరు అలాగంటారు, నేను ఎంతో ప్రేమిస్తున్నాను మిమ్మల్ని అంటారు. మళ్ళీ అడుగుతారు, ప్రేమిస్తున్నావా పేతురు నన్ను ఏంటయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పి మళ్ళీ చెప్తాడు పేతురు గారు. ఆయన మళ్ళీ అడుగుతాడు, ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పి అంటాడు. అయితే నువ్వు ఎంతో వేదనలో ఉన్నావు, నిన్ను నువ్వు స్థిరపరచుకో, ఆ తర్వాత నీ సహోదరులను బలపరచు అంటాడు ప్రభువారు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యోహాను సువార్త 14:21లో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. ఏం చెప్తున్నారు వాక్యంలో? నా ఆజ్ఞలను గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. అర్థమైంది కదా? నీవు నేను ఈ దినం దేవుని సముఖానికి వెళుతున్నాము, దేవుని పాటలు పాడుతున్నాము, దేవుని వాక్యం చదువుతున్నాము అంటే మనం దేవుని ప్రేమిస్తున్నాం అని అనుకుంటాం. కానీ దేవుడు మనకు ముందుగా 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆజ్ఞలన్నిటిని అనుసరించేవాడు మాత్రమే దేవునిని ప్రేమించగలడు, ప్రేమిస్తున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. చిన్న ప్రార్థన అండి. కృపగల దేవ, ప్రేమగల ప్రభ, గొప్ప దేవ, మీ మాటలు నీ బిడ్డలతో నేను పంచుకోగలిగానయ్యా, మీకు వందనాలు. నీ బిడ్డలు ఈ మాటలను అంగీకరించి వాటి ప్రకారం నడుచుకునే కృప వారికి కూడా అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరి నా వీడియోస్ చూస్తాం లేట్ అయిపోతుందండి. బాబు లేడు నాకు వీడియోస్ చేయడానికి. దేవుని దయ వల్ల రాత్రి మా దగ్గరకు చేరుకున్నాడు మా బాబు. మరి దినం నేను వీడియోలు పెడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నా వీడియోలు మీరు చూస్తున్నట్లయితే షేర్ చేయడం ముందు మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు. నేను పెడుతుంది దేవుని మాటలు. ఇవి శాశ్వతమైనవి, శక్తి కలిగినవి, బలము కలిగినవి దేవుని మాటలు. చిన్నవే పెడుతున్నాను నేను. షేర్ చేయండి, మరి లైక్ చేయండి, ప్రార్థించండి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.